వారి నామందు నమ్మకముంచుము, అప్పుడు నీవును నీటి వారు కూడా గొప్ప రక్షణ, ఆత్మరక్షణ, ఆత్మశాంతి సమృద్ధిగా పొందారు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. మీ కొరకు మేము ప్రార్థన చేసి ముందుకు వెళ్తా. ప్రేమ పర్లకు తండ్రి, నీ బంగారు పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలనా. అయా నీ దాచి చెప్పిన వాక్యం అయా జనం హృదయంలోకి నీరు కట్టి ఫలించే కలజేయమని, ఈ ప్రాంత ప్రజలు కరుణించి కాపాడి జీవితండి ముందుకెళ్తున్నాం, దారి సరళం చేయమని యేసుక్రీస్తు నామములో స్తుతించి ప్రార్థించి అతి వినయంగా అడిగి పెడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. బోలో జిందా ఖుదావన్ యేసు మసీహ్ కి జై. తండ్రి కొరకు ప్రార్థిస్తున్నాం. దానికున్న బలహీనత దూరపరచుకుంటూ నిండు వృద్ధాప్యం ఎంతో ప్రార్థించమని ఆశతో కోరారు. మిమ్మల్ని అంగీకరించినట్లుగా సహాయపడము, దీవించు. తనకున్న అక్కడంతా కూడా స్తుతించి ప్రార్థించి వేడుకొలుచున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. దేశులారా కొన్ని మాత్రమే చెప్పాం. ఎక్కువగా తెలుసుకొని పోయినట్లయితే మీ సమీపంలోనే హైదరాబాద్లోనే స్టేట్ బ్యాంక్ ఎదురుగా బెరాకా ప్రార్థనా మందిరం నుండి ప్రతి ఆదివారం ఉదయం అక్కడ దైవారాధన జరుగుతుంది. మధ్య మధ్య వారాల్లో పూడికలు జరుగుతాయి. మీరు ఎప్పుడు వచ్చినా దేవుని వాక్యాన్ని ప్రేమతో అందించడానికి దేవుని దాసులు అక్కడ మీ కొరకు వేస్తున్నారు. ప్రత్యేకమైన ప్రకటన రేపు 25వ తేదీ మరి అక్కడ క్రిస్మస్ వేడుకలు జరగనై ఉన్నాయి. మీరు కూడా వచ్చి దేవుని వాక్యాన్ని విని ఆత్మీయమైనటువంటి మేలు క్షేమాన్ని పొందాలని యేసు పుణ్యనామంలో ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నా. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ప్రేమగల రక్షకుడు, పాపులను ప్రేమించువాడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈ విధంగా సెలవిస్తూ ఉన్నారండి. కాలము సంపూర్ణమై ఉన్నది, కాలము సంపూర్ణమై ఉన్నది. దేవుని రాజ్యము సమీపించుచున్నది గనుక వారు మనసు పొంది
వారు దేవునిని చూచెదరని పరిశుద్ధ గ్రంథం బైబిల్ సెలవిస్తూ ఉన్నది. ప్రభువైన యేసు క్రీస్తు వారు ఈ విధంగా సెలవిస్తూ ఉన్నారండి. ప్రయాసపడి భారము మోయించున్న ప్రజలారా, మీరు నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని, నెమ్మదిని, శాంతిని, సమాధానము కలగజేస్తానని ప్రభువైన యేసుక్రీస్తు వారు సెలవిస్తూ ఉన్నారు. ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచండి, అప్పుడు మీరును మీ ఇంటి వారును గొప్ప ఆత్మరక్షణ పొందుతారు. క్రీస్తు వారికి ప్రార్థన ఇజ్రాయల్ నుండి ప్రార్థన మహోన్నతుడ, కృప కలిగిన తండ్రి, సర్వాధికారైన దేవానికి స్తోత్రాలు చెల్లిస్తున్నా ప్రభా. ఈ ఉదయకాల సమయంలో ప్రభా యొక్క రాజ్య సువార్తని ఈ ప్రజల మధ్యకి తీసుకురావడానికి మీరు ఇచ్చిన అనుభవం బట్టి మీ స్తోత్రాలు చెల్లిస్తున్నాను. నీ దాసును నిలబడిపోతుండగా నీ దాసును బలపరిచి నీ దాసుని ద్వారా మీరు ప్రభా నాయన మీరు మాట్లాడమని అడుగుతున్నా. మాట్లాడుతున్న ప్రతి మాట పాడు హృదయం దయచేయమని, నీ కార్యం జరిగించి నీ కృపతో నింపమని, నీ దాసుని బలంగా వాడుకోమని యేసునామమున అడుగుతున్నాను పరమ తండ్రి. ఆమేన్. కాలము సంపూర్ణమైనది, దేవుని రాజ్యము సమీపించినది, మారు మనసు పొంది సువార్తను నమ్ముడి అని పరిశుద్ధమైన గ్రంథం బైబిల్ సెలవిస్తూ ఉన్నది. యేసు ప్రభువే గాక వాసుదులు రక్షకుడే లేడని పాట పాడుతూ వచ్చినారు. ప్రియులారా, ప్రభు అయిన యేసు క్రీస్తు వారు తప్ప ఈ లోకంలో మానవుల్ని రక్షించేటువంటి నాదుడే లేడు. ఎవరికి రక్షకుడు, ఎవరికి రక్షణ అవసరం అంటే పాపంలో జీవిస్తున్న మానవునికి సంపూర్ణ రక్షణ ఇవ్వడానికి ప్రభు అయిన యేసు క్రీస్తు వారు ఈ లోకానికి అరుదేస్తూ వచ్చినాడు. మనందరికీ తెలుసు, క్రిస్మస్ పండగ అంటే మరి నామకార్థంగా కాదు, కానీ 2025 సంవత్సరాల క్రితమే యేసుక్రీస్తు వారి లోకాన్ని జన్మించాడు. అది కూడా ఎలాగ జన్మించాడంటే పరిశుద్ధమైన జన్మ, పాపము లేని జన్మ, పవిత్రుడుగా జన్మిస్తూ వచ్చినాడు. ఎందుకంటే మానవుల్ని రక్షించడానికి మరి పరిశుద్ధుడైన దేవుడు అవసరము. అయితే మానవులైతే అన్ని విషయాల్లో తప్పిపోయినారు. అందుకే దైవ గ్రంథంలో రాయబడుతూ వచ్చింది, హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలిగిందని పరిశుద్ధమైన గ్రంథం తెలియజేస్తూ ఉన్నది. దాన్ని ఎవరు గ్రహించగలరు? దాన్ని ఎవరైనా ఆలోచిస్తున్నారా? ఎవరైనా గ్రహిస్తున్నారా అంటే ఎవరు కూడా గ్రహించట్లేదు. నీ హృదయం పాడైపోయింది, నీ హృదయం సంపూర్ణంగా చెడిపోయింది. నీ పుట్టుకతోనే నీకు అలవాట్లు, పాపము నీతో పాటు పెరుగుతూ వచ్చినాయి. అయితే నిలువెత్తున
అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు పాపము పాపము అనగా పాపంలోనే జన్మించి పాపంలో జీవిస్తూ ఆ మానవుడు అలాగనే జీవిస్తూ ఆనాడు లోకాన్ని విడిచి అగ్నిగుండానికి పాత్రుడవుతున్నాడు. ప్రియమైన వారలారా, ఎలాగూ చీకటి పోయి వెలుగు సూర్యుడు ఉదయించునో అలాగనే యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకాన ఉదయించాడు. అరుణోదయ దర్శనముగా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు పాపుల కొరకై ఈ లోకాన అరుదించినాడు. అయితే మానవుడు హృదయంలో తప్పిపోయాడు, చెడిపోయాడు, పాపముతో పతనమైపోతున్నాడు. ఈ పాపానికి వచ్చే జీతం ఓనాడు నిత్య నరకాగ్ని గుండం ఉన్నది. పాపం వలన వచ్చు జీతము మరణమై ఉన్నదని పరిశుద్ధమైన గ్రంథం బైబిల్ సెలవిస్తా ఉన్నది. నీ పాపమునకు దేవుడు జీతం ఇచ్చేవాడుగా ఉన్నాడు. వాని క్రియలను బట్టి ఆయన లెక్క చూసి మరి జీతం ఇచ్చేవాడిగా ఉంటాడు. అందుకనే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు సెలవిస్తా ఉన్నాడు, ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిచ్చేదను అని యేసు ప్రభు చెబుతూ ఉన్నాడు. ప్రియులారా, యేసు ప్రభు వారు ఈ లోకానికి వచ్చింది అందుకే, పాపంలో ఉన్న మానవుని రక్షించడానికే, నెమ్మది లేని మానవునికి రక్షణ ఇవ్వడానికే, విశ్రాంతి లేని మానవునికి ఆ పాపం వల్ల మానవునికి నెమ్మది లేదంట, పాపం వల్ల విశ్రాంతి లేదంట. ఎందుకంటే అసంతృప్తి, తృప్తి లేని జీవితం. ఎంత ఉన్నా తృప్తి లేదు, ఏమి కలిగి ఉన్నా నెమ్మది లేదు, ఎంత ఉన్నా కానీ శాంతి సమాధానం లేదు, కంటి నిండా నిద్ర ఉండదు. ప్రియులారా, ఇటువంటి మానవుడు, ఇటువంటి సమాధానం లేని మానవుని కొరకై సమాధానకర్త అయిన యేసు ప్రభువారు ఈ లోకానికి అరుదించాడు. ఆయనే పాపుల రక్షకుడు, జగత్ రక్షకుడు, లోక రక్షకుడైన యేసుక్రీస్తు వారు నీ కొరకై నా కొరకై ఈ లోకాన అరుదిస్తూ వచ్చాడు. ప్రియులారా, పాపానికి ప్రాయశ్చిత్తము, పాపానికి వచ్చినటువంటి జీతము, మరి పాపానికి వచ్చిన జీతం మరణమయ్యండుగా నీకు బదులుగా యేసు ప్రభువారు మరణించాడు. నీకు బదులుగా ఆయన కలవరి శిలువలో గాయపరచబడ్డాడు, కొరడా దెబ్బలు తిన్నాడు, ముళ్ళ కిరీటం పెట్టబడింది, మొఖాన ఉమ్మేయించుకున్నాడు. ఎందుకొరకంటే నీ కొరకే. ఆయన ఏ తప్పు చేయలేదు. తప్పు చేసిన వారికి, పాపం చేసిన వారికి శిక్ష వేయటం న్యాయమే కానీ ఆయన ఏ తప్పు చేయలేదు. నా పాపము నేను చేసిన తప్పును ఆయన మోసాడు. కలవరి శిలువలో అలాగ మోసి నీకు నాకు సంపూర్ణమైన విడుదల అనుగ్రహించాడు. నీ కొరకు మరణించాడు, నీ కొరకు సమాధి చేయబడ్డాడు, నీ కొరకు 3వ దినాన తిరిగి లేచాడు. యేసు ప్రభు చెబుతున్నాడు, పునరుద్ధానమును జీవమును నేనే, నా యందు విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రతుకును. ప్రియమైన వారులారా, ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచండి, అప్పుడు మీరును మీ ఇంటి వారును ఆత్మరక్షణ పొందెదరు. మా నమ్మకం తొలగొస్తుంది. మీ బంగారు పాదాల కొందనాలు ప్రభా. ఉదయకాలం ప్రభా, నాయన ఈ కాలంలోకి తీసుకొచ్చి ప్రభా మీ దాసులు పెట్టుకొని వారు చెప్పుటకు నువ్వు ఇచ్చిన కృపను బట్టి స్తోత్రం తండ్రి. విన్న వాక్యాన్ని ప్రభా నీరు కట్టి ఫలింప చేయండి. ముందున్న సమయాన్ని సహాయం చేయమని ఈ ప్రాంత ప్రజలందరినీ జ్ఞాపకం చేసుకుంటాను. ప్రతి వారి అక్కడిని తీర్చి దేవుడు అని ఏసునామమున స్తుతించి ప్రార్థన పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆత్మరక్షణ క్రీస్తు వారికి, అందరినీ ప్రేమించిన క్రీస్తు వారికి. స్నేహితులారా, కొన్ని మాటలు మీకు చెప్పా ఎక్కువగా తెలుసుకుని కోరితే మా దగ్గర బైబిల్లోని తీయబడిన చిన్న చిన్న పుస్తకములు, కొత్త నిబంధనలు ఉన్నాయి. పత్రికలు మా ప్రేమతో తీసుకొస్తున్నారు. తృణీకరించి వాటిని తీసుకోండి, చదవండి, సత్యాన్ని తెలుసుకోండి, స్వతంత్రంగా చేస్తుంది. పాపము నుండి వేపించి పరలోక రాజ్య మార్గాన్ని పేదగా బోధిస్తుంది. ఏదో తెలుసుకుని కోరితే ఈ సమీపంలోనే ఇక్కడే దర్శక ప్రార్థన మొదలుంది. ప్రతి ఆదివారం ఇక్కడ ఆరాధన జరుగుతుంది. రేపు క్రిస్మస్ వేడుకలు కూడా జరుగుతాయి. మీరు రావచ్చు. రేపు తెలుసుకొని కొడితే పర్యాటనగరం మీరు వచ్చినట్లయితే అక్కడ స్టేట్ బ్యాంక్ ఎదురుగా వరాక ప్రార్థన మందిరం
నుండి ప్రతి ఆదివారం అక్కడ దైవారాధన, రేపు క్రిస్మస్ వేడుకలు అక్కడ కూడా జరగనున్నాయి. మీరు కూడా వచ్చి దైవాశీస్సులు పొందవలసిందిగా యేసు ప్రభు పుణ్యనామమున రేపటి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. శాంతి శాంతిదాత యేసు క్రీస్తు వారికి, సమాధానకర్త యేసు క్రీస్తు వారికి, ఆత్మరక్షణించే యేసు క్రీస్తు వారికి, అందరినీ ప్రేమించే యేసు క్రీస్తు వారికి. కాలము సంపూర్ణమైనది. దేవుడు ఈ లోకమును ఎంతో ప్రేమించను కాగా ఆయన తన అద్వితీయ కుమారుడిగా పుట్టిన వారి యందు విశ్వాసముంచు ప్రతి వాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేతును. ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోవచ్చున్నారు. నీతిమంతుడు లేడు, ఒక్కడునూ లేడు. గ్రహించువాడెవ్వడునూ లేడు. దేవుని వెతుకువాడెవ్వడునూ లేడు. అందరూ త్రోవ తప్పి ఏకముగా పనికి మాలిన వారయ్యింది. ఏలయనగా పాపం వల్ల వచ్చి జీతం మరణము, అయితే దేవుని కృపావరము మన ప్రభు అయిన యేసుక్రీస్తు నందు నిత్య జీవము. పాపము చేసి ప్రతి వాడును ఆజ్ఞను అతిక్రమించును. ఆజ్ఞాతిక్రమమే పాపము. పాపములను తీసివేయుటకై యేసుక్రీస్తు ప్రత్యక్షమాయెను. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చిన వాక్యము నమ్మదగినదియు పూర్ణాంగీకారమునకు యోగ్యమునై ఉన్నది. शांति देने वाला खुदावन यीशु मसीह के, और मुक्ति देने वाला खुदावन यीशु मसीह के, जल्दी आने वाला खुदावन यीशु मसीह के। हालेलुया, हालेलुया। प्रार्थना।
ప్రేమగల మా పరిపాలక తండ్రి, మీ పరిశుద్ధ నామాన్ని బట్టి వందనాలు చెల్లించుకుంటున్నాం. నా ప్రభావ ఈ ఉదయకాల సమయంలో మీ కాలనీకి నా తండ్రి మమ్మల్ని నడిపించుకుంటూ మీరు సువార్త ప్రకటించవలసిన మీ వీటిని బట్టి వందనాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. నా బాబు మీరు దాసం నిలబడుతుండగా మీరు వాడుకోమని మీ నోటి బోధ ఇచ్చేయండి. పరిశుద్ధాత్మ లేకుండా మాకు దయచేయమో ప్రార్థిస్తున్నాం నా తండ్రి. ఈ ప్రాంత ప్రజలందరూ కూడా ఆశీర్వదించిన అదే మంది రక్షించడంలో సహాయం దయచేయమని ప్రార్థించుకున్నాం. యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలోనే స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకున్నాం మా బాబు తండ్రి. మా ప్రియమైన లంకదిప్ప కాలనీ వాసులకు ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ ఉదయకాలము శుభములు తెలియజేస్తుంటున్నాం. ప్రియులారా, ఈ ఉదయకాలము మీ మధ్యకు మేము ఈ విధంగా పాటలు పాడుకుంటూ దేవుని యొక్క సంతోషమును మీకు కూడా తెలియజేయడానికి వచ్చిన ఉద్దేశం ఏంటంటే, ప్రభువైన యేసుక్రీస్తు వారు 2025 సంవత్సరాల క్రితము ఈ లోకములో మనుషులకు సంతోషించడానికి పుట్టినాడు. ఆ సంతోషమును మేము అనుభవిస్తున్నాము. అదే సంతోషము మీరు కూడా పొందాలని ఆ ఉద్దేశంతో దేవుడు ఆజ్ఞాపించినాడు. మీరు సర్వలోకములకు వెళ్ళి సర్వను ప్రకటించుడి, నమ్మి బాప్తీసం తీసుకున్నవాడు రక్షించబడును, నమ్ముని వారికి శిక్ష విధించబడినది. ఈ మాటకు లోబడి మేము మీ మధ్యకు మరి దేవుని యొక్క సువార్తను, ఆయన సంతోషమును ప్రకటించడానికి వచ్చిన కొద్ది సమయము మీకు ప్రభు గురించి తెలియజేస్తాం. ఇప్పుడు క్రీస్తు యేసు నందున్న వారికి ఏ శిక్ష విధి లేదని దేవుని వాక్యములో రాయబడి ఉన్నది. ఇప్పుడు క్రీస్తు యేసు నందున్న వారికి ఏ శిక్ష విధి లేదు. అంటే యేసుక్రీస్తుకు వెలుపట శిక్షలో ఉన్నట్టు. ఏంటి ఆ శిక్ష అంటే, పాపము వల్ల వచ్చే జీతము మరణము. అంటే దేవునికి వెలుపటుంటే మరణ శిక్ష ఉంది. దేవునిలో ఉన్నవారికి రెండవ మరణ శిక్ష లేదు. కనుక ప్రియమైన వారులారా, ఇప్పుడు నీవు ఏ స్థితిలో ఉన్నావు? ఇప్పుడు నీవు ఏ స్థితిలో ఉన్నావు? క్రీస్తు యేసులోకి వచ్చి ఉన్నావా? క్రీస్తు యేసుకు వెలుపడి ఉన్నావా? ఒకసారి పరిశీలన చేసుకోవాలి. అది తెలియజేయడానికే మీ మధ్యకు వచ్చిన. క్రీస్తు యేసులోనికి వస్తే అంటే నమ్మి మారు మనసు పొంది బాప్తీసం తీసుకుంటే క్రీస్తులోనికి వచ్చినట్టు, ఆయన ధరించుకున్నట్టు, ఆయనలో ఉన్నట్టు. అప్పుడు వారికి రెండవ మరణం అనే శిక్ష నుంచి తప్పించబడి దేవుని రాజ్యములో, ఆనందకరమైన ఆ రాజ్యంలో ప్రవేశించడానికి అవకాశం ఉంటుంది. అట్లా కాకుండా క్రీస్తుకు వెలుపడుంటే శిక్షలో ఉన్నట్టు, అది రెండవ మరణము. ఆ శిక్ష యుగయుగాలు ఉంటుందండి. అది ఎలాంటిదంటే, అగ్ని ఆరదు, పురుగు చావదు. అది కొంతకాలం కాదు, యుగయుగాలు ఉంటుంది. కనుక ప్రియమైన వారులారా, అలాంటి వారికి ఇప్పుడే ఇదే మిక్కిలి అనుకూలమైన సమయము. నేడే రక్షణ దినము. ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యం చేస్తే ఎట్లా తప్పించుకుంటామని దేవుని వాక్యములో వ్రాయబడి ఉంది. ఇది గొప్ప రక్షణ, నిత్య రక్షణ, సిద్ధపరిచిన రక్షణ. కనుక ప్రియమైన వారులారా, ఆలకించండి. శిక్ష నుంచి తప్పించబడాలంటే ఇప్పుడే నీకు మిక్కిలి అనుకూలమైన సమయము. నేడే రక్షణ దినము. ఇంతవరకు నువ్వు ఎలా ఉన్నావో అది అనవసరం. ఇప్పుడు ప్రభువారు నిన్ను దర్శించినారు. ఈ క్రిస్మస్ శుభదినాల సందర్భంగా మీ మధ్యకు ఆయన యొక్క శుభవర్తమానమును పంపించినాడు. దీన్ని ఆలకించి త్రోసివేయక అంగీకరించి ఆయన్ని ఆశ్రయించి మీరు ఆయన యందు విశ్వాసం ఉంచినట్లయితే నిత్య శిక్ష నుంచి తప్పించబడి నిత్య ఆనందంలోనికి, నిత్య రాజ్యంలోనికి ప్రవేశించడానికి అధికారం పొందుతారు.
ఓ ప్రియమైన వారులారా, ఎందుకంటే నీ జీవము ఏ పాటిది, అది కొంతసేపు కనబడి అంతలో మాయమయ్యే ఆవిరి వంటిది అనుకోవచ్చు. ఒకనొక పట్టణానికి వెళ్ళి వ్యాపారం చేసి లాభం సంపాదించుకుందామను అనుకుని వారులారా, మీ జీవము ఏ పాటిది, కాసేపటికి ఏం జరుగుతుందో తెలియదు. అందుకనే ఇదే మిక్కిలి అనుకూలమైన సమయము, నేడే రక్షణ దినము. ప్రభు అయిన యేసును అంగీకరించినట్లయితే ఆ నిత్య శిక్ష నుంచి తప్పించబడి ప్రభు రాజ్యమునకు వారసుడిగా అవుతావు. ఇదే దేవుని యొక్క సంతోషకరమైన శుభవర్తమానము. ఇదే అసలైన క్రిస్మస్. దీన్ని ఇవ్వటానికే ప్రభు పరలోకం నుంచి ఈ లోకానికి వచ్చినాడు. ఇది నువ్వు ఎరిగితే సమయం పోనిచ్చుకోకుండా ఇప్పుడే ఈ సమయం అందే నేడను సమయం ఉండగానే ప్రభు అయిన యేసునందు విశ్వాసముంచము. ఆ చెప్పసఖ్యము కానీ మహిమాయుక్తమైన ఆనందము, సంతోషము నీవు పొంది ప్రభు బిడ్డగా తీర్చబడి ఈ లోకము నుంచి విడిచిపెట్టబడిన తర్వాత ప్రభువులోకి వెళతావు. ఆయనకి వెలుపుట ఆశీర్వాదం లేదు, ఆయనకి వెలుపుట పారవేయబడతారు. తీగ ద్రాక్ష వల్ల ఉంటేనే దానికి ఫలింపు ఉంటుంది, లేకపోతే అది పోగు చేయబడి పారవేయబడి కాల్చబడుతుంది, ఆ అగ్నిలో పడవేయబడతావు. ప్రియమైన వారులారా, అలాంటి జీవితం వద్దు, ప్రభువులో ఉండాలి. క్రీస్తు యేసునందు ఉండి శిక్షను తప్పించుకోమని ప్రభు పేడ మీకు తెలియపరుస్తూ ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచము. అప్పుడు నీవు నీ ఇంటి వారు గొప్ప రక్షణ, ఆత్మ మేలు పొందుతారు. పరిశుద్ధుల ప్రేమ కలిగిన మా తండ్రి, నీ నామానికి స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తున్నాను తండ్రి. ఈ ఉదయకాల సమయంలో ఈ ప్రాంతంలో మీ ప్రేమను, మీ రాజ్య సువార్తను ప్రకటించేందుకు మీరు చూపిన కృపను బట్టి మీకే వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. ఇంతవరకు మీ దాసుల ద్వారా విత్తమైన వాక్యాన్ని మీరే నీరు కట్టి ఫలింపజేయమని వేడుకుంటున్నాను. మీ సంకల్పంలో ఉన్న ప్రతి ఒక్కరిని మీ వైపు ఆకర్షించుకోమని వేడుకుంటున్నాను. ప్రభా, ఇంతవరకు వాక్యం విన్న వారి హృదయాల్లో మీ ఆత్మకార్యం జరిపించి వాళ్ళ రక్షణ భాగ్యం పొందే భాగ్యాన్ని అనుగ్రహించమని యేసయ్య పరిశుద్ధ నామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. జై ప్రార్థన మందిరండి. రేపు ఉదయకాలం 9 గంటలకు ఆత్మీయ మహిళ పొందాలని యేసు ప్రభుత్వనామమున మా పేరు కొన్ని పత్రికలు కూడా తీసుకొస్తున్నారు, తీసుకొని చదవండి. శాంతి దేని వల్ల खुदावन यीशु मसीह की जय आने वाला खुदावन यीशु मसीह की हालेलुया हालेलुया सुन ले मेरे भाइयों मसीह मेरा दुनिया में आया सुन ले मेरे भाइयों मसीह मेरा दुनिया में आया दुनिया में आया मुक्ति को लाया दुनिया में आया मुक्ति को लाया पाप को आने बचाया बचा यीशु दुनिया में आया पापी को आने बचाया बचा यीशु दुनिया में आया सुन ले मेरे भाइयों मसीह मेरा दुनिया में आया सुन ले मेरे भाइयों मसीह मेरा दुनिया में आया स्वर्गीय विधाता स्वर्गीय विधाता मनुष्य दूत को बनाया बना मनुष्य दुनिया में आया मनुष्य दूत को बनाया बना मनुष्य दुनिया में
यीशु मसीह के शांति देने वाला खुदावन यीशु मसीह के मुक्ति देने वाला खुदावन यीशु मसीह के चलाने वाला खुदावन यीशु मसीह के हालेलुया। स्टैंड కొంచెం ముందు పడి దేవుడు లోకమును ఎంతో ప్రేమించారు కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతి వాడును నశింపగా నిత్య జీవమును పొందినట్లు ఆయనను ప్రభువైన యేసుక్రీస్తు వారిని అనుగ్రహించి ఉన్నారు. ప్రయాసపడి పాప భారమును మోసుకొనుచున్న సమస్తమైన జనులారా నా వద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగు చేస్తానని పరిశుద్ధమైన బైబిల్ గ్రంథం సెలవిస్తూ ఉన్నది. ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారని పరిశుద్ధమైన బైబిల్ గ్రంథం తెలియజేస్తూ ఉన్నది. నీతిమంతుడు లేడు, ఒకడును లేడు, గ్రహించువాడు ఎవడునూ లేడు, దేవుడి వెనకివాడు ఎవడునూ లేడు, అందరూ పాపం వల్ల వచ్చి మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను. మన దోషములను బట్టి అతడు నల్లగొట్టబడెను. మన సమాధానవంతమైన శిక్షను బట్టి అతడు చెప్పల చేత లేఖనముల ప్రకారము సమాధి చేయబడెను. లేఖనముల ప్రకారము క్రీస్తు మూడవ దినం లేపబడిన పరిశుద్ధమైన బైబిల్ గ్రంథం
రాజ్కుమార్ బ్రదర్ నెక్స్ట్ స్టాండ్లో క్లుప్తంగా చెప్పండి వాక్యం. నెక్స్ట్ స్టాండ్లో బాబు చేయాలన్న ప్రార్థన చెప్పండి. అయిపోయిన తర్వాత
గాలి తీసి సరిపోతుంది చూడు.
వాక్యం చెప్తాం. ప్రార్థన చిన్న ప్రార్థన చేయండి. ఘనమైన తండ్రి, ఘనమైన తండ్రి, పరిశుద్ధుల పరమ తండ్రి, ఈ ప్రాంత ప్రజల తండ్రి, మీరు నాయన మరి జ్ఞాపకం చేసుకుని ప్రభా ఈ యొక్క రాజ్య వార్తను ప్రకటించడానికి మీరు ఇచ్చినటువంటి తరుణాన్ని బట్టి మేము స్తుతిస్తున్నాం తండ్రి. ఈ రాత్రుడు తండ్రి వాక్యాన్ని ఆయన చెప్పలేండుగా ప్రభా మీ ఆత్మతో నింపి ప్రభా ఈ ప్రజలైన వారికి తండ్రి అవసరమైన మాత్రం మీ దాసుని నోట్లో ఉంచమని తండ్రి, ఈ ప్రాంత ప్రజలందరినీ ఆశీర్వదించమని మా ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు నామములో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. అదేం చేద్దరా, అదంతా ఓకే, అక్కడ ఏం చేయకండి, అది కనెక్ట్ చేస్తారు, ఏం చేయొద్దు దాన్ని, అక్కడ ఏం చేయొద్దని చెప్తాను. ప్రియమైనటువంటి యేసు ప్రభువుల పేరట మీకు మా హృదయపూర్వక వందనాలు, క్రిస్మస్ మరియు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. ప్రియమైనటువంటి చాలపోలు గ్రామ వాస్తవ్యులు ప్రేమించి దేవుడు ఈ రీతిగా మీ మధ్యకు ఈరోజు ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క సువార్త ప్రకటించడానికి దేవుడు సమయం అనుగ్రహిస్తూ వచ్చిన గొప్ప కృపను బట్టి దేవుని పేరట మీకు వందనాలు తెలియజేస్తా ఉన్నాం. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకానికి శిశువుగా జన్మించడానికి కారణము మానవులందరూ కూడా మరి దేవుని దృష్టికి అవిధేయులై పాపము చేత అపరాధముల చేత చచ్చిన వారై ఉండగా దేవునికి దూరస్తులైనటువంటి మానవులని తిరిగి దేవుని సన్నిధికి చేర్చుకోవటానికి ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చినారు ప్రియులారా. అయితే దేవుడు తన ఎడల మన ఎడల తన కృపను వెల్లడిపరుచున్నాడు. ఎట్లనగా మనం ఇంకనూ పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయిన వాడిగా ఉన్నాడు. బైబిల్ లేఖన సత్యములు తెలియజేయబడుతున్నాయి. మన అపరాధముల నిమిత్తము ఆయన అప్పగింపబడి మన వల్ల నీతిమంతులుగా చేయడానికి ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకములో 2020 సంవత్సరాల క్రితము కన్య అయిన మరియగా గర్భమున శిశువుగా జన్మిస్తూ వచ్చిన ప్రియులరా, ఆయన ప్రభువైన యేసుక్రీస్తుని చెప్పబడుతూ వచ్చింది. యేసు అనగా రక్షకుడు, తన ప్రజల పాపములను విమోచించువాడు ఆయనే. రక్షకుడుగా ఈ లోకంలో జన్మిస్తూ వచ్చిన వాడుగా ఉన్నాడు. మరి రక్తము చిందించకుండా పాప క్షమాపణ లేదని బైబిల్ లేఖనం చెప్పబడుతూ ఉన్నది. అందును బట్టి పాపరహితుడుగాను పాపము లేనివాడుగాను ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకంలో జన్మిస్తూ వచ్చినాడు ప్రియులరా. ఆయన ఈ లోకమునకు వచ్చిన ఉద్దేశ్యము ఏదైతే దేవునితో మానవుడు సత్సంబంధం అని కోల్పోతూ వచ్చినాడు దానిని తిరిగి సమకూర్చడానికి దేవుడు ఈ లోకానికి వస్తూ వచ్చినాడు ప్రియులారా. బైబిల్ లేఖనం చెప్పబడుతూ ఉన్నది, ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేని వారుగా ఉన్నారని. అట్టి మహిమను పొందలేనటువంటి మనకు ఆయన మహిమను మనకు అనుగ్రహించడానికి ప్రభువైన యేసుక్రీస్తు వారు పరిశుద్ధుడు, నిష్కలంకుడు అయ్యుండి నిత్యము కూడా దేవదూతలతో
కొనియాడబడుచున్నటువంటి ఆ యొక్క ఉన్నతమైనటువంటి ఆ దేవుడు తనను తాను తగ్గించుకొని ఈ లోకానికి రిక్తులుగా మానవాకారము జన్మిస్తూ వచ్చినారు. ప్రియులరా, చెప్పబడతా ఉన్నది బైబిల్ లేఖన భాగము. దేవునికి మానవునికి మధ్యవర్తిగా క్రీస్తు యేసును నరుడు ఈ లోకములో తాను ఆ రీతిగా జన్మించిన వాడుగా ఉన్నాడు. ప్రభు అయిన యేసు క్రీస్తు వారు ఒక దేవుడై ఉండి నరుడిగా ఈ లోకములో జన్మించడం అంటే మరి ఆలోచించండి ప్రియులారా. ఆ దేవాతి దేవుడే మన పాపములను ఆయన క్షమించడానికి రావాల్సి వచ్చింది. ఈ లోకములో ఎవరి ద్వారా పాప క్షమాపణ లేదు. ఎవరైతే మన నిమిత్తము తన రక్తమును తన ప్రాణమును క్రయధనముగా చెల్లిస్తూ వచ్చినారో ఆయనే మన ప్రభు అయిన యేసు క్రీస్తు వారు. కాబట్టి ఆ యొక్క ప్రభు అయిన యేసు క్రీస్తు వారు తప్ప నిన్ను నన్ను మోక్ష రాజ్యానికి చేర్చేవాడు ఎవ్వరూ లేరు. ప్రియులారా, బైబిల్ లేఖనం చెప్పబడుతోంది ప్రభు అయిన యేసునందు విశ్వాసముంచు అని తెలియచేయబడతా ఉన్నది. యేసు క్రీస్తు అందరికీ ప్రభు అని తెలియచేయబడతా ఉన్నది. ప్రియులారా, ఆ యొక్క యేసు క్రీస్తు ద్వారా తప్ప నీకు నాకు మరి ఎవరికి మోక్ష రాజ్యము లేదు. మరి పైన ఆకాశమందు గాని క్రింద భూలోకమందు గాని ఏ నామమున రక్షణ లేదని బైబిల్ లేఖనము తెలియచేయబడుతున్నది. ప్రభు అయిన యేసుక్రీస్తు నామమునే రక్షణ నీకు నాకు సమృద్ధిగా దొరుకుతుంది. ప్రియులారా, ఎందువల్లంటే ఆయనే పాప భారమును మోయటానికి మరి దేవుని గొర్రె పిల్లగా ఈ లోకానికి తనను తాను మరి క్రయధనము చెల్లించడానికి ఆయన ఈ లోకానికి వచ్చినాడు. ప్రియులారా, కాబట్టి ప్రభు అయిన యేసునందు విశ్వాసం వచ్చి ఈ మాటలు వింటున్న నీవు దేవుని అంగీకరించినట్లయితే నీవు నీ ఇంటి వారు స్వస్థపరచబడతారు. ఇప్పుడు క్రీస్తు యేసునందు ఉన్న వారికి ఏ శిక్ష లేదని చెప్పబడుతున్నది బైబిల్ లేఖన భాగం. కాబట్టి ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచు, నీవును నీ ఇంటి వారు గొప్ప రక్షణ పొందుదురు. దేవుడి మాటలు దీవించుగాక.
అవునా టైం వేస్ట్ ఇక పని చేయడానికి వెళ్ళిపోతే పోయింది మనం టైం వేస్ట్. తెలుసండి దానికనే కాదు ఆయన బాపట్ల వెళ్తున్నానని చెప్పాడుగా. టైం వేస్ట్ తప్పితే ఏముంది. వైర్ లీక్ ఉండదు యూనిట్లో కానీ ఉండదు.
ఇక్కడ లోపల సరి లేదు. నేరుగా మీటింగ్ ఎక్కడ చెప్పండి.